వెల్కమ్ టు సొసైటీ. నా పేరు రఫీ. కూకట్పల్లిలో జరిగిన మర్డర్ మిస్టరీ, సహస్ర పాప చనిపోయిందో, మర్డర్ జరిగిందో ఆ విషయం అయితే పోలీసులు ఛేదించడం జరిగింది. ఆల్మోస్ట్ 2 days తర్వాత పోలీసులు చాలా కష్టపడి దాన్ని ఛేదించారు. దాంట్లోకి వెళ్తే వివరాలు, తనని చంపింది ఎవరో కాదు, తన ఇంటి పక్కన ఉంటున్న తన ఫ్రెండే. తన ఫ్రెండ్ అంటే ఇతను వచ్చేసి దగ్గర అంటే ఇప్పుడు 10th క్లాస్ చదువుతుండో, ఈ పాప వచ్చేసి 6th క్లాస్ చదువుతుంది. ఇతనికి ఎవరైతే చంపిండో మైనర్ బాలుడు, ఇతనికి ఒక 15 సంవత్సరాలు ఉంటాయి, పాపకి 12 సంవత్సరాలు ఉంటాయి. ఈ బాబు ఎంత ప్లాన్ ప్రకారం వెళ్ళాడంటే, ఏదైతే మనకి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో కొన్ని వెబ్ సిరీస్ వస్తున్నాయి కదా, ఆ వెబ్ సిరీస్ చూసి ప్లాన్ చేసినట్లయితే అర్థమవుతుంది. దానికి గల కారణం ఏంటంటే, మిషన్ థెఫ్ట్ అని ఒక మిషన్ ఏర్పాటు చేసుకున్న ఆయనే. అసలు ఆ వయసు ఏంది, ఆ మిషన్ థెఫ్ట్ క్రియేట్ చేయటం ఏంది, ఆ మిషన్ థెఫ్ట్ మొత్తం రాసుకొని దాన్ని అమలు చేయటం ఏంది, ఇదంతా కూడా కేవలం నెట్ఫ్లిక్స్ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్లనే జరుగుతుందని అయితే మనం అనుకోవచ్చు. ఒకసారి చూసుకుంటే నెట్ఫ్లిక్స్ లో కొన్ని ఉంటాయి వెబ్ సిరీస్. అవి ఎట్లుంటాయి అంటే, వాళ్ళు ముందు ఏదైతే తప్పు చేయాలనుకుంటారో ఆ ఫ్రాడ్ ని ముందే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకొని దాని తర్వాత దాన్ని అమలు చేసే ప్రక్రియ అయితే చేస్తారు. ఈ బాలుడు కూడా సేమ్ అదే చేసిండు. ఇతను మిషన్ థెఫ్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సహస్ర వాళ్ళ ఇంటికి ఈయన రెగ్యులర్గా వెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు. అయితే ఆడుకునే క్రమంలో వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉన్నాయని ఇతనికి తెలిసింది. ఆ డబ్బులు దొంగతనం చేయాలి అనే ఉద్దేశంతో ఈ బాలుడు సహస్ర వాళ్ళ ఇంటికి ఎవరు లేని టైంలో, ఈ పాప సహస్ర ఉంది కదా, మర్డర్ అయిన పాప, ఈ పాప వాళ్ళ పేరెంట్స్ ప్రైవేట్ ఉద్యోగులుగా చేస్తారు. ఇద్దరు కూడా డ్యూటీస్కి వెళ్ళిపోయారు. వాళ్ళ తమ్ముడు కూడా బయటకు వెళ్ళిపోయాడు. సహస్ర వాళ్ళ తమ్ముడు తనకి బాక్స్ ఇయటం కోసం పాప ఇంట్లోనే ఉంది. తన వాష్రూమ్ లో ఉన్నది. వాష్రూమ్ నుంచి బయటకు వచ్చే క్రమంలో ఇతను ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో 80,000 తీసుకొని బయటకు వచ్చిందంట. వచ్చిన తర్వాత సహస్ర చూసిన తర్వాత ఏంది, ఆయన మిషన్ థెఫ్ట్ ఉంది కదా, ఆ మిషన్ థెఫ్ట్ ఏం రాసుకున్నా అంటే క్లియర్ గా రాసుంది మొత్తం. ఫస్ట్ నేను దొంగతనానికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు లేరంటే ఆ డబ్బులు తీసుకొని నేను మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. బట్ అక్కడ వెనక ఎవరైనా ఇన్ కేసు నాకు ఎదురు పడితే వాళ్ళని చంపాలి. ఇది అతని మిషన్ థెఫ్ట్. ఏం మిషన్, ఏం థెఫ్ట్ ఇది రాసుకున్నాడు. సేమ్ అదే రాసుకున్నాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేసిండు. సహస్ర బయటకు వచ్చిన తర్వాత గొంతు మీద చేసి నలిమిండు. ఇట్లా గొంతు మీద చేసి నలిపితే అది సరిపోదు కదా, అప్పుడు మిషన్ థెఫ్ట్ ఓపెన్ చేసి చదువుకొని క్లియర్ గా ఏం చేసిండంటే, కత్తి తీసిండు. చిన్న చాకు తీసుకున్నాడు. గొంతు మీద దగ్గర 7 పోట్లు, కడుపులో 17 పోట్లు, మొత్తం కలిపి దగ్గర 20 పోట్ల వరకు కత్తితో పొడిచి చంపింది ఈ పాపని చూస్తే వీడికి ఎట్లా చేయబుద్ధి అయింది, అసలు వీడు ఏ మనిషి నాకైతే అర్థం కావట్లేదు. సహస్ర పాప, చిన్న పాప, 12 సంవత్సరాలు 6వ తరగతి చదువుతున్న పాపని వీడు ఏమైనా పెద్దోడా అంటే వీడు పెద్దోడు కాదు. వీడికి డబ్బులు ఏం అవసరం ఉంది, అసలు ఎందుకు చేసింది ఈ విషయాలు? పోలీసు వాళ్ళు దగ్గరగా 2 రోజుల పాటు పాప మిస్టరీ అసలు ఛేదించలేకపోయారు. అసలు ఎలా జరిగింది మర్డర్, ఎందుకంటే పాప అసలు ఎలా జరిగిందంటే, పాప వచ్చేసి 2nd ఫ్లోర్ లో ఉంటుంది. ఈ పాప 2nd ఫ్లోర్ లో ఉంటారు. ఏదైతే ఈ పాప ఉండే ఇల్లు ఉందో, ఈ పాప ఇల్లు ఇది ఉంది. వాడు ఇప్పుడు ఎవడైతే చంపిండో యూజ్లెస్ ఫెలో, వీడి ఇల్లు ఇట్లా ఆనుకొని ఉంటది. జస్ట్ మనం ఇట్లా మధ్యలో గ్యాప్ కూడా ఉండదు, మధ్యలో ఎంత మనం చేపట్టే గ్యాపే ఉంటది. వీడు ఎప్పుడు రెగ్యులర్ కూడా పక్కింట్లో నుంచి వీళ్ళ ఇంట్లో నుంచి సహస్ర వాళ్ళ ఇంట్లోకి ఇట్లా జంప్ చేసి వెళ్ళిపోయి ఆడుకుంటూ ఉంటాడంట. అట్లనే వీడు కూడా అదే ప్లాన్ ప్రకారం పైన 4th ఫ్లోర్ లో ఉంటాడు, పక్క బిల్డింగ్ లో. పక్క నుంచి వచ్చిండు, వీడు గోడ దూకిండు, లోపలికి వెళ్ళాడు. ఆ పాపను చంపిన తర్వాత సేమ్ అదే బట్టలతో మళ్ళీ అదే గోడ దూకి పైకి వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళ 4th ఫ్లోర్ లో ఉంటాడు కదా, వీడు పక్క బిల్డింగ్ లో. పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళ పేరెంట్స్ చూడకుండా ఏదైతే వాడికి బ్లడ్ అంటుతుంది కదా, చాకు సహస్ర వాళ్ళ ఇంట్లోనే క్లీన్ చేసిండు. ఈ బ్లడ్ ఉంటుంది కదా, ఈ బ్లడ్ దగ్గర ఇంకొక వాళ్ళ బయట ఆరేసిన క్లాత్స్ ఉంటాయిగా, ఆ క్లాత్స్ తీసుకొని అడ్డు పెట్టుకొని వాష్రూమ్ లోకి వెళ్ళి వాడు మొత్తం క్లీన్ చేసుకొని షర్ట్ చేంజ్ చేసుకొని, ఆ షర్ట్ చూడవాడు ఎంత తెలివిగా వాషింగ్ మిషన్ వేసిందంటే యూజెస్ ఫెయిల్ వాడు. అసలు వాషింగ్ మిషన్ లో వేయటం ఏంటి, అసలు వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు అక్కడ, అసలు ఏం అర్థం కాకుండా విషయం. ఇదైతే మొత్తానికి పోలీసులు కేసు చేతిచ్చారు, ఒప్పుకున్నారు. పోలీసు కూడా వీడిని ఎంక్వైరీ చేసినప్పుడు వీడు ఒప్పుకున్నాడు, నేను మొత్తం ఇది చేశా అని చెప్పేసి. సిపి గారు కూడా మనకి ప్రెస్ మీట్ లో అయితే చెప్పడం జరుగుతుంది. తర్వాత వాషింగ్ మిషన్ వేసిన తర్వాత కూడా కొంచెం అంత బ్లడ్ మార్క్స్ ఉన్నాయి, బట్ వాళ్ళ పేరెంట్స్ అయితే క్యాచ్ చేయలేకపోయారు. వీడు అక్కడ దాని తర్వాత ఏం జరిగిందంటే, నెక్స్ట్ వీడిని పట్టుకునే విషయం మెయిన్ గా బయట పెట్టిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. సెల్యూట్ దట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాడు. అతనే లేకపోతే ఈ కేసు ఛేదించడం ఇంపాసిబుల్. అతను ఏదైతే సహస్ర బిల్డింగ్ ఉంటుంది కదా, ఆ పక్క బిల్డింగ్ లోనే ఈ బాబు ఉంటాడు, వీడు మైనర్ గాడు. వీడు ఏం చేసి 4th ఫ్లోర్ ఉంటాడు కదా, 2nd ఫ్లోర్ లో ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు, అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటి ముందు నుంచే వీడు దాటి పైకి వెళ్ళిండు. అది చూసిందంట సాఫ్ట్వేర్ ఇంజనీర్, గమనిస్తుందంట. ఆయన చేసుకుంటూ ఏంది వర్క్ చేసుకుంటూ గమనిస్తున్నట్ట, ఏంది ఇతను సస్పిషియస్ గా కనిపిస్తుండు, కొంచెం అటు ఇటుకి వెళ్తుండు, దూకుతుండు. ఒక 5 minutes 10 minutes అక్కడి సరౌండ్ లో తిరుగుతున్నంట. ఇదంతా గమనించండి సాఫ్ట్వేర్ ఇంజనీర్. సరేలే రోజు రెగ్యులర్ గా ఆడుకుంటాడు కదా అనేసి చెప్పేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పట్టించుకోలేదు. తర్వాత సాయంత్రానికి మర్డర్ మిస్టరీ బయటపడ్డ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్లియర్ గా మొత్తం ఆయన ఏదైతే చూసిండో అది మొత్తం కూడా లెటర్ రూపంలో రాసి పోలీసులకు ఇచ్చిండు. అప్పటి వరకు పోలీసులు ఛేదించలేకపోయారు. పాపం వాళ్ళు ప్రయత్నం చేశారు, కానీ ఏం చేస్తారు, ముందు సీసీ కెమెరా లేదు, ఇంటి ముందు సీసీ కెమెరా లేదు, అక్కడక్కడ దూరంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చే సస్పిషియస్ ఎవరిని గమనిస్తారు, రోజుకి 100 మంది తిరుగుతారు అక్కడ ఇక్కడ. ఎట్లా గమనిస్తారు? ఎవడైతే ఉన్నాడో యూజ్లెస్ ఫెలో,
అసలు వీడికి బ్లర్ కూడా చేయకూడదు. వీడు ఎట్లా మైనర్ అవుతారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈయన తీసుకుపోతారు, జునైనల్ హోమ్స్ లో వేస్తారు. వాడిని ఏం చేశారు, మళ్ళీ 18 సంవత్సరాలు దాటిన రిలీజ్ చేస్తారు. అంటే ఇంకా 2 years ఉంది వాడికి, అంటే 3 years ఉంటుందో 4 years ఉంటుందో. వీడు 4 years తర్వాత బయటకు వచ్చి ఇంకెంతమంది చంపాలి వీడు? ఇలాంటి వాళ్ళు కూడా కఠిన శిక్షలు పడే విధంగా వీడి ఎట్లా అసలు వీడి ముఖం పెట్టాలి, అసలు వీడికి కనిపించాలి జనాలకి. వీడిని మొత్తం పబ్లిసిటీ చేసి పడేయాలి అట్లా అనిపిస్తుంది నాకు. కానీ మనకున్న ఏదైతే లీగల్ ప్రకారం ఉందో మనం మైనర్ చూపించలేకపోతున్నాం కాబట్టి ఇతను చూపించలేకపోతున్నాం. పాప కూడా మనం బ్లర్ చేసినాము. వీడికి కఠిన శిక్షలు పడాలని చెప్పి అయితే కూకట్పల్లి వాసులు అయితే కోరుకున్నారు. యావత్ తెలంగాణ ప్రజలు ఇంక్లూడింగ్ అసలు ఎవ్వరు కూడా వీడిని సహించే పరిస్థితి అయితే లేదు. హైదరాబాద్ మొత్తం గందరగోళం నెలకొంది 2 రోజుల నుంచి. మొత్తానికైతే వీడిని రిమైండ్ చేయడం అయితే జరిగింది పోలీసులు. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ప్రతి ఇంట్లో పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఫోన్ లో ఏం చేస్తున్నారు, ఆ పిల్లలు ఫోన్ లో ఎలాంటి వెబ్ సిరీస్ చూస్తున్నారు, హిస్టరీ ఉంటది. ఆ హిస్టరీ ఏం చేస్తారు, ఆ హిస్టరీలో ఏముంది అనేది తల్లిదండ్రులు గమనించాలి. ఎందుకంటే ఎవరైతే ఈ మైనర్ బాబు ఉన్నాడో, ఈ బాబుకి ఎట్లా తెలుసు మిషన్ థెఫ్ట్ అనేది రాసుకోవడం ఏంటి, పేపర్ లో క్లియర్ గా రాసుకున్నాడు. నేను ఇట్లా పోవాలి, అడిగిపోయిన తర్వాత దొంగతనం చేయాలి, చేసిన తర్వాత ఎవరో లేకపోతే సైలెంట్ గా పైకి పోవాలి, సైలెంట్ పైకి అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని చంపాలి. చంపడం కోసం కత్తి తీసుకొని పోయిన వాడు, కత్తి తీసుకొని పోయినంటే దానికి వాళ్ళు అసలు ఎలా ఆలోచించింది వాడు, ఏ వెబ్ సిరీస్ చూసిండో అసలు ఊహ కూడా అందట్లేదు. ఇది ఖచ్చితంగా వెబ్ సిరీస్ లో సోషల్ మీడియా ఎఫెక్టే ఉంది. ప్రతి తల్లిదండ్రులకి నేను కోరుకునేది ఏంటంటే, మీరు పిల్లలు వాళ్ళకి 18-20 సంవత్సరాలు వచ్చే వరకు, అట్లీస్ట్ ఒక 18, మన లీగల్ భాషలో చెప్పాలంటే మేజర్లు అయ్యే వరకు 18 సంవత్సరాలు వచ్చే వరకు అట్లీస్ట్ వాళ్ళ ఫోన్ లో ఏదైతే మీరు ఇచ్చారో, ఇంటర్మీడియట్ అయ్యే వరకు, డిగ్రీ అయ్యే వరకు అయినా సరే మీరు ఆ ఫోన్ లో హిస్టరీ అనేది ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. వాళ్ళు ఎలాంటి వీడియోలు చూస్తున్నారు, వాళ్ళు ఎలాంటి కాంటెంట్ చూస్తున్నారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఆ కాంటెంట్ కి, ఇంట్లో అలాంటి పదాలు ఏమైనా యూజ్ చేస్తున్నారా, అవన్నీ అబ్జర్వ్ చేయడం వల్ల మీరు ఇలాంటి తప్పుడు దోవలోకి వెళ్లకుండా మీరు మీ పిల్లలు రక్షించుకున్న వాళ్ళు అయితే అవుతారు. కొంచెం దీని ఒక్కదాని మీద అయితే ఫోకస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఉంటే నేను మీకు ఇస్తాను.